వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాలి, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా రూపొందించుకోవాలి అనేటటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఈరోజు మనం సెలెక్టివ్ ఫోకస్ అనేటటువంటి అంశాన్ని చూద్దాం. ఏంటి సెలెక్టివ్ ఫోకస్ అంటే? ప్రాధాన్యతలను మార్చుకోవడం, గుర్తించడం. ఏది ప్రాధాన్యమైనది, ఏది అప్రాధాన్యమైనది, అంటే ఇంపార్టెంట్ ఏంటిది, మనకు అవసరమైంది ఏంటి, అవసరం లేనిది ఏంటి. సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకి మెటీరియల్ విషయాన్ని వచ్చినట్లయితే సెలెక్టివ్ ఫోకస్గా చదివే వాళ్ళు ఏం చేస్తారు, 10 మెటీరియల్స్ని మనం పెట్టుకొని ఇందులో కొంత అందులో కొంత అందులో కొంత చదవకుండా ఒకటే మెటీరియల్ని 10 సార్లు చదువుతారు. అంటే బెస్ట్ మెటీరియల్ ఏంటి, మనము ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్స్లో బెస్ట్ మెటీరియల్ ఏంటి అని తెలుసుకొని ఆ విధంగా అనవసరమైనటువంటి పుస్తకాలని, అనవసరమైనటువంటి మెటీరియల్స్ని అన్నింటినీ పోగు చేసుకొని అక్కడ పెట్టుకొని అందులో కొంత ఇందులో కొంత కాకుండా మనము మెటీరియల్ని ఈ విధంగా సెలెక్టివ్గా చూసుకోవాలి. తర్వాతది కరెంట్ అఫైర్స్ విషయాలు వచ్చినట్లయితే ప్రతిరోజు మనకు చాలా న్యూస్ పేపర్స్ వస్తాయి, చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, ఫోర్ట్ నైట్స్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి. మరి న్యూస్ పేపర్స్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి 4-5 రకాల న్యూస్ పేపర్స్ను చదివేద్దామా? మరి అన్ని న్యూస్ పేపర్లు చదివేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు న్యూస్ పేపర్స్కు మ్యాగజైన్స్కే సమయం గడిచిపోతుంది. అట్లాంటప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ చదవడం ఎట్లా, మెటీరియల్ చదవడం ఎట్లా, మిగతా వాటి కోసం టైం కేటాయించడం ఎట్లా? అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్టివ్ ఫోకస్ విషయానికి మనం అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, నేను ఖచ్చితంగా చెప్పలేను. ఉదాహరణకు మనకు తెలుగులో చాలా పేపర్స్ ఉంటాయి, కానీ ఒక ఈనాడు పేపర్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇంగ్లీష్లో చాలా పేపర్స్ ఉంటాయి, ఒక హిందూ పేపర్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. ఆ విధంగా మనం ఏది బెస్ట్, 1 లేదా 2 న్యూస్ పేపర్స్ని, 1 లేదా 2 మ్యాగజైన్స్ని రెగ్యులర్గా పర్ఫెక్ట్గా ఫాలో కావడం అనేటటువంటిది సెలెక్టివ్ ఫోకస్ అనమాట. లేకపోతే అనవసరంగా సమయం వృధా అవుతుంది. తర్వాతది సోషల్ మీడియా యూసేజ్. మనకు యూట్యూబ్లో రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల ఛానల్స్ వస్తుంటాయి, రకరకాల వీడియోస్ వస్తుంటాయి. ఎవరు పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ఎవరు అప్ టు ద మార్క్ చెప్తున్నారు, సబ్జెక్టు కంటెంట్ విషయంలో ఎవరికి అథారిటీ ఎక్కువగా ఉంది, చక్కటి కంటెంట్ని ఎవరు అందిస్తున్నారు, అనవసరమైన విషయాన్ని ఎవరు చెప్తున్నారు, ఏ ఛానల్స్ చెప్తున్నాయి, ఇవి మనము 1-2 వీడియోస్ చూడగానే 5-10 నిమిషాలు చూడగానే గ్రహించి లేదా స్నేహితుల్ని తెలుసుకొని మనము సోషల్ మీడియా యూసేజ్ను చాలా ఆప్ట్గా మనకు అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలన్నమాట. తర్వాతది నెగిటివ్ పర్సన్స్కి మనం ఇప్పుడు దూరంగా ఉండాలన్నమాట. అంటే మన నెగిటివ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఇక నోటిఫికేషన్ వచ్చేది లేదు, పోస్టులు ఫిల్ చేసేది లేదు, ఈ కేసు పడుతుంది, ఆ కేసు పడుతుంది, ఇది ఇప్పుడే కాదు, ఏదో ఒక నెగిటివ్ ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఇది మనకు తెలియకుండా మన ప్రిపరేషన్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. అందుకని పాజిటివ్ వ్యక్తుల చుట్టూ మీరు ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ సెలెక్టివ్ ఫోకస్లో మీరు పాజిటివ్ వ్యక్తులను ఎంచుకోవాలి. ఎవరైతే నెగిటివ్ వ్యక్తులు ఉంటారో సాధ్యమైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. హాయ్ బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలన్నమాట. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో, ప్రస్తుతము మీరు ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు, గతంలో జరిగిన గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయాలి. మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు, గతంలో జరిగిన సివిల్ సర్వీసెస్ పేపర్స్. మీరు ఏదో ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, ఏదైనా కూడా ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, బ్యాంక్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, డిఎస్సి కావచ్చు, గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలను అఫీషియల్గా కండక్ట్ చేసినటువంటి ప్రశ్న పత్రాలను తప్పకుండా సాల్వ్ చేయాలి, తప్పకుండా చూడాలి. ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు, ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు, గతానికి ఇప్పటికీ స్టాండర్డ్ ఏ విధంగా పెరిగింది, వాటిని చూసినప్పుడు మీ ప్రిపరేషను వాటికి అనుగుణంగా కొనసాగడం వల్ల రేపు మీరు పరీక్షను ఎదుర్కొన్నప్పుడు సులభంగా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సెలెక్టివ్ ఫోకస్లో ఈ అంశాలన్నింటినీ కూడా మీరు మనసులో పెట్టుకొని తదనుగుణంగా మీరు ఆచరణలో పెట్టినట్టయితే అద్భుతాలను సాధించగలుగుతారు. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.